హాయ్ అండి. బరువు తగ్గడం కోసం పాతకాలం రెసిపీ ఒకటి చేసేద్దామా? ఈ రెసిపీ కోసం ముందైతే ఒక కప్పు సజ్జలు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ కానీ 6 గంటలు కానీ నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి స్ట్రెయిన్ చేసుకొని 20 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొంచెం నూకలాగా ఉండేటట్లు గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టేసి 1 కప్పు సజ్జలకి 4 కప్పుల నీళ్లు పోసి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి నీళ్లు మరీ వేడెక్కకుండా కొంచెం వేడెక్కగానే రవ్వ పోసుకోవాలి. ఇలా చేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది రవ్వ. ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి మంటని సిమ్లోనే ఉంచి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదంతా రవ్వ మొత్తం బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడకకపోతే 1 అరకప్పు వరకు గోరువెచ్చని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇంతేనండి, సజ్జ సంకటి రెడీ అయిపోయింది. వెజ్ నాన్ వెజ్లోకి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయరా.